నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఛానల్. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని, ఇది చాలా బాధాకరమని మహేశ్వరం నియోజకవర్గ జర్నలిస్టులు అన్నారు. గత 4 రోజుల క్రితం నటుడు మంచు మోహన్ బాబు ఇంటి వద్ద నెలకొన్న పరిస్థితులను ప్రజలకు తెలియజేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేసిన సందర్భంగా శనివారం మహేశ్వరం చౌరస్తా అంబేద్కర్ బాబు జగజీవన్ రావు వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం మహేశ్వరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏఎస్ఐ రమేష్ కు మోహన్ బాబును అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు. వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన రిపోర్టర్లపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రోజు రోజుకు దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని ప్రోత్సహించిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని, ఇది చాలా బాధాకరమన్నారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జగన్ రెడ్డి, పల్స నరసింహ గౌడ్, కబీర్, బంటు వెంకటేశం, తడక నరసింహ, పాలకుర్ల వెంకటేష్, జనార్దన్, గాజుల నరసింహ, సీను, రాజేష్, ప్రవీణ్, వెంకటేశం, గొంగడి శ్రీను, రాజేశ్వరి, ముత్లియా, ముదిరాజ్, ప్రభాకర్, చంద్రశేఖర్, నాగేష్, శివ తదితరులు పాల్గొన్నారు. మోహన్ బాబు 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 మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే సేకరణకు వెళ్లిన జర్నలిస్టులపై అకారణంగా దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని మహేశ్వరం మండల జర్నలిస్టుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినాం. నిందితుడైన మోహన్ బాబు వెంటనే అరెస్ట్ చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. 3 రోజుల క్రితం జరిగిన జర్నలిస్టుపై దాడి జరిగిన విషయంలో మహేశ్వరంలో ఈరోజు మహేశ్వరం జర్నలిస్టు తరఫున మేము కూడా ఈరోజు మహేశ్వరంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాము. తక్షణమే మోహన్ బాబుని అరెస్ట్ చేసి మీడియాకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. అదేవిధంగా మీడియా స్వేచ్ఛను కోల్పోతున్న మిత్రులకు అందరికీ మీడియా స్వేచ్ఛ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి మీడియాకు రక్షణ కల్పించాలని మహేశ్వరం ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా రంజిత్ అనే జర్నలిస్టుడు తన ఇంటి వద్దకు అడగడానికి వెళ్ళినప్పుడు మోహన్ బాబు కిరాతకంగా మనసులో ఏదో కుట్ర పెట్టుకున్నట్టు చేసి కిరాతకంగా లోగో తీసుకొని అతనిపైన దాడి చేసి అతనికి గాయపరచడం జరిగింది. ఇదంతా దారుణము మీరందరూ చూస్తున్నారు. కావున మీడియా స్వేచ్ఛని ఎవరు అతిక్రమించినా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రక్షణ కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదున్నా సంస్థ నుంచి మాకున్నటువంటిది ఏంటంటే జస్ట్ కవరింగ్ చేయడం, పంపించడం, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రాఫిట్ లేదు. మరి అదే వ్యవస్థ నుంచి ఏదైతే రిపోర్టర్లు ఉన్నారో మరి ఉల్టా సంస్థల నుంచే యాడ్ల పరంగా బాగా ఇబ్బందులు గురికావడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం పట్టించుకొని ఈ యొక్క జర్నలిస్టులకు మంత్లీ యొక్క శాలరీ పరంగా వచ్చే విధంగా, మరి జర్నలిస్టులకు కూడా ఏజ్ పరంగా కూడా మరి 30 years నుంచి 60 years వరకు చేసినటువంటి జర్నలిస్టులకు పింఛన్ వచ్చే విధంగా కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది.